అందరికీ నమస్కారం. నేను మీ భవానీ విజయ్, సిద్దిపేట. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, రెగ్యులర్ గా నాకు తొందరగా హరాబరిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, పెద్దగా నేను కొత్తగా చూపించేది ఏం లేదు, కానీ నేను ఎలా చేసుకుంటాను అని మీకు ఒకసారి చూపిస్తున్నాను. అదేంటి అని అంటే, ఇటు వచ్చేసి మామూలుగా అందరం కూడా మన సైడ్ అయితే ఎల్లిపాయ కారం అని చేసుకుంటూ ఉంటాము. నాకు అల్లం ఎల్లిగడ్డ ఇలా ఫ్రెష్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం చాలా అలవాటు ఎక్కువ. తర్వాత సిద్దిపేటలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చాలా చక్కగా ఎక్కడ దొరుకుతుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను వాళ్ళు మన ముందే చక్కగా మనకి రుబ్బిస్తారు. ఒకసారి రండి, మీకు వీడియో చూపిస్తాను. ఫస్ట్ కారపొడి దగ్గరకు వస్తే బాగుంటుందేమో నాన్న. తర్వాత సాల్ట్, తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. దీన్ని చక్కగా కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో. మళ్ళీ మనం దీంట్లో పోపు పెడతాము, అంటే నేను పెట్టుకుంటాను, కొంచెం బాగుంటుంది. మినపప్పు అలా వేసుకొని పోపు చేస్తాను, మీకు చూపిస్తాను అది కూడా. తర్వాత ఆనియన్స్, నాకు చాలా ఇష్టం ఆనియన్స్, మీకు నచ్చినట్టుగా. ఇదైతే నేను బ్రెడ్కి, తర్వాత చపాతీకి, వేడి వేడి అన్నంలోకి అన్నింటికి కూడా నేను ఇదే చేస్తాను. ఇంకా ఏ కర్రీ లేనప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను మీకు పోపు ఎలా పెడతానో కూడా చూపిస్తాను. కొత్త ఏం కాదు, కానీ నా స్టైల్లో చూపిస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు కాబట్టి నేను చిన్న గరిటెనే పెట్టినాను. మనం ఎక్కువ పోపు అందరం కూడా దీంట్లోనే పెట్టుకుంటాం కదా, దాంట్లో మనం అప్పటికే ఆయిల్ వేసినాం కాబట్టి దీంట్లో నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను. వాయిస్ వినిపిస్తుందా మీకు అందరికీ? నెక్స్ట్ టైం వీడియోలో చెప్పండి నేను ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే గనక. నేను మొన్న మీకు చెప్పాను కదా, నాకు చిలక ముక్కితులు అంటే చాలా ఇష్టం అని. నేను అవి కూడా మొన్న షాప్కి వెళ్ళి వెండే వరకు ఆగలేక గుర్తొచ్చాయి కాబట్టి నేను అప్పటికే తెచ్చేసుకున్నాను. దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ కాగిన తర్వాత వేయడం బాగుంటది టేస్ట్. అందరూ కాగిన తర్వాతనే వేస్తారు, నేనైతే ఇంకొంచెం ఎక్కువ కాగిన తర్వాత వేస్తాను. ఫస్ట్ అయితే నేను చిలక ముక్కితులు చక్కగా ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను. సో కొన్ని తీసుకుంటున్నాను. చిటపట అంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం కాగాల్సింది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. చిటపట ఉన్నాయి ఇప్పుడు. తర్వాత మినపప్పు అక్కడక్కడ పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది, నేను ఎక్కువే వేస్తాను మినపప్పు. కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేద్దాం. నేను ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. కరివేపాకు, పసుపు వేస్తే ఎందుకో నాకు కలర్ మారుతుందని నేనైతే పసుపు వేయను ఎక్కువగా, మీకు కావాలంటే వేసుకోవచ్చు. రెడీ, కరివేపాకు వేస్తున్నాం. సో ఈ సౌండ్ చాలా ఇష్టం నాకు. తర్వాత నేను ఇంకా స్టవ్ ఆపేసేటప్పుడు నేనేం చేస్తానంటే అప్పుడు కొత్తిమీర వేస్తాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. అంతే, ఇంకా చిన్నగా సింపుల్గా ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుంది. లాస్ట్లో మనం పోపు ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా. అయితే నేను సెకండ్ టైం చేస్తున్నా ఇది ఈరోజే సెకండ్ టైం. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇలా చేసేసాను. నేను పొద్దునే చేసి పెట్టిన తర్వాత మానస మళ్ళీ అన్నది, మేడం నన్ను మర్చిపోయినారు, నాకు బ్రెడ్ పెట్టించారు కానీ ఇంటికి తీసుకెళ్తాను అని అనింది. అందుకోసమని రెడీ మానస, నీకోసమే ఇది. మేడం చాలా బాగుంది. ఇంతకుముందు తిన్నావు కదా, అది కూడా చెప్పు వీడియోలో. చాలా టేస్ట్గా ఉంది మేడం చేసిన ఎల్లిపాయ కారం. ఓకే, చక్కగా మీరు కూడా రావచ్చు తినడానికి.